వ్యూ పాయింట్. ఈ రోజుల్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ధోరణి వేగంగా పెరుగుతోంది. చాలా మంది బరువు తగ్గడానికి ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. మరికొందరు తమ ఫిట్నెస్ ను మెరుగుపరుచుకోవడానికి దీనిని ఫాలో అవుతున్నారు. ఈ అడపాదడప ఉపవాసంతో ఆరోగ్యానికి మంచిదని, శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కేవలం బరువు తగ్గడానికే కాదు, సరైన పద్ధతిలో చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే దీన్ని తప్పుగా చేస్తే శరీరానికి, ముఖ్యంగా కాలేయం, హార్మోన్లకు ఒత్తిడి కలిగించే అవకాశం ఉందని నిపుణులు వివరించారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కేవలం బరువు తగ్గడానికే కాదు, సరైన పద్ధతిలో చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే దీన్ని తప్పుగా చేస్తే శరీరానికి, ముఖ్యంగా కాలేయం, హార్మోన్లకు ఒత్తిడి కలిగించే అవకాశం ఉంది. ఇందుకు సరైన సమయం కూడా ముఖ్యం. అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే రోజులో ఒక నిర్దిష్ట సమయం పాటు తినడం, మిగిలిన సమయం పూర్తిగా ఉపవాసం ఉండటం. కొందరు 12 గంటలు తింటారు, మరికొందరు 12 గంటలు ఉపవాసం ఉంటారు. ఇంకొందరు 10 గంటలు తినే విండోని ఎంచుకుంటారు. చాలా మంది మాత్రం ఫాలో అయ్యేది 16 to 8 ఫాస్టింగ్ విండో. ఇందులో 16 గంటలు ఉపవాసం ఉంటారు, మరో 8 గంటలు మాత్రమే తింటారు. సరైన సమయం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఆహారం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు.